शीतला वंदे मातरम 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 वंदे मातरम। एहसास थोड़ा तो जगाए अपने दिलों में हम, क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम। है हमें जाना कहाँ और चले हैं कहाँ पे हम। हमसे पूछे है ये मादरे वतन। जाना है तारों से आगे अब ना रुकेंगे हम। हो एक नई सुबह जगाई सारे जहां में हम। हिम्मत करे आगे बढ़े अब नए रास्तों पे हम। सारी दुनिया अपनी मादरे वतन। एहसास थोड़ा तो जगाए, क्या नाम है अपना जहां में। एक नई सुबह जगाए, हर इंतजार है जहां को। वंदे वंदे 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కోవూరు ప్రజలకు, వివిధ విభాగాల అధికారులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖ చిన్నారులకు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందరో మహనీయులు పోరాటం త్యాగాల ఫలితమే నేడు మన ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
సుమారు 200 ఏళ్ల పోరాటం కొనసాగగా 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి లభించింది, స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మహాత్మా గాంధీజీ, నెహ్రూ, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు. కోవూరు గంగవరానికి చెందిన తూమలూరు అనంత పద్మనాభయ్య గారు, పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య, వీర మహిళ పొనక కనకమ్మ గారు, ఓరుగంటి మహాలక్ష్మమ్మ గారు, కానా సుబ్బారావు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనకెంతో గర్వకారణం. గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు పినాకని ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం. వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందబోతున్నాయి. పేదల పెన్నిధి మన సీఎం చంద్రబాబు గారు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు 100 అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా, మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. పాడి పంటలకు, సహజ వనరులకు నిలయమైన నా కోవూరు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనేది నా కోరిక. అదే మా లక్ష్యం కూడా. అవినీతి, వివాదాలు, పేదరికం, అసమానతలు లేని కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మలిచేందుకు నిరంతరం పనిచేస్తామని చెప్పి, అందుకు నాయకులందరూ నాకు, అదేవిధంగా అధికారులు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకూరుపేటలో 400 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు వాళ్ళకి లేకుండా ఉన్నాయి. ఆ ఆధార్ కార్డులు మనము మొట్టమొదటగా చిన్నారులకి అందేలా కృషి చేశాము. రాబోయే రోజుల్లో అవి వారికి అందించబోతున్నాము. దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మొట్టమొదట మనం చేపట్టిన డ్రైవ్ ఇందుకూరుపేటలో చేశాము. పంచాయతీలో అవసరమో మౌలిక సదుపాయాల గురించి ఆల్రెడీ మాట్లాడి ఆయన వద్దకు తీసుకుపోవడం జరిగింది. అందుకు ఆయన సమ్మతించారు కూడా. అతి త్వరలో మనము హౌసింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా హ్యామ్లెట్స్లో రోడ్ కానీ మనము ముందుకు తీసుకోపోవాలనేది మా ఆలోచన. ఆయన ద్వారా మనం తప్పకుండా ముందుకు పోగలము అని నా నమ్మకం కూడా. అదేవిధంగా మన ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వారి ద్వారంలో విద్యని అభివృద్ధిలో ముందుకు తీసుకోపోగలమని, ఇంకా ఎన్నో ఉన్నత పరిణామాలతో మనము గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి, ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా మనం వాళ్ళకి ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందించగలమని చెప్పి నేను అనుకుంటున్నాను. నిర్మాణానికి కృషి చేస్తున్నాం. 2.5 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నాం. శిథిలావస్థకు చేరుకున్న మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి రక్త మంచినీరు అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మొట్టమొదటగా మనము విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్లని ఏర్పాటు చేశాం. కోవూరుకు ప్రాణమైన మలిదేవి డ్రైన్ను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నాం. సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. క్లీన్ కోవూరు అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చాం. ఇందుకోసం సొంత నిధులు వెచ్చించి
ఎక్స్కవేటర్ ఏర్పాటు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారు. దాని ద్వారా మనము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఆ ప్రక్రియ మొట్టమొదట కోవూరులోనే మొదలు పెట్టడం జరిగింది. తర్వాత మిగతా మండలాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.